ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫనీ నువ్వు తినన్నయ్య. థ్యాంక్ యూ వదిన. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సార్ 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 ఫైల్స్తో అలా ఆడుకోకూడదు సార్. వాటిలో చాలా ఇంపార్టెంట్ పేపర్స్ ఉంటాయి. అవునా? సరే. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? కొత్త ప్రాజెక్ట్ కదా సార్, ఎండి మేడంతో సంతకం పెట్టించాలి. అందుకే ఈ ఫైల్ తీసుకెళ్తున్నాను. అవునా? అవును సార్. సరే పద. సుందరి ఎండి పోస్ట్లో మొదటిసారి ఫైల్ మీద సంతకం పెడుతుంది. తనకు నేను ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఏమి ఇవ్వాలి? ఈ పెన్తోనే తను మొదటి సంతకం పెట్టాలి. మేడం, ఆ 20 crores ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్ మేడం. ఇది ఒకసారి చూసి సంతకం పెట్టండి. తీసుకోండి మేడం. సుందరి, సుందరి ఆగు ఆగు. సుందరి, ఇది నీ మొట్టమొదటి ప్రాజెక్ట్ కదా? అయితే ఈ పెన్తోనే సైన్ చేయి. దీంట్లో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు తాతయ్యని చంపిన నీచులెవరో తెలుస్తుంది. తాతయ్య మరణానికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టను. నీకు ఆ రోజు నేను పెన్ ఇచ్చాను కదా, ఇన్ని రోజులు ఏ ఆధారం కోసం అయితే వెతికానో ఆ పెన్ దొరికింది. అనంత్ గారు, మీకు ఈ పెన్ గుర్తుందా? ఏంటిది నా ఈ పెన్? ఒకసారి మీ అన్నయ్య మామూలుగా ఉన్నప్పుడు తాతయ్య గారి కేసు విషయంలో ఈ పెన్ కెమెరాని వెతికాం. ఆ పెన్నే కదా ఇది? ఇటువంటి వదినా. కన్నయ్య, మీ తాతయ్యని చంపిన నేరస్తులెవరు? పెన్ కెమెరా ఏంటి? అది పెన్ అంతే. వదినా, ఈ పెన్ తాతయ్య గారు వాడే పెన్లానే ఉంది. తాతయ్య గారు వాడే పెన్ లాంటి పెన్నులు వేరే ఉండవా? అదేదో పెద్ద విషయంలో మాట్లాడుతున్నారు. ఇలా ఇవ్వండి. ఈ పెన్ను ఆ పెన్లానే ఉంది. నాకు అలాగే అనిపిస్తుంది వదినా.
ఆ పెన్ కెమెరాని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూస్తే దానిలో ఏ డేటా లేదు కదా. అవును కదా, నేను ఆ విషయమే మర్చిపోయాను. అన్నయ్య, నీకు ఈ పెన్నే ఇప్పుడు ఇవ్వాలని ఎలా అనిపించింది? అదేరా, మొన్న పండగప్పుడు మీరందరూ పెన్నులు అడిగితే నేను ఇలాంటి పెన్నులే కొన్నాను కదా. అందులో మిగిలిన పెన్ను దాచుకున్నా. బాలగారు, మీరు ఆ పెన్నులు ఇవ్వడం ఏంటి? అన్నయ్య ఈ పెన్నుతో ఒకరోజు రాసుకుంటుంటే ఈ పెన్ను చాలా బాగా రాస్తుందని మా నాన్న చూసి పెన్ను అడిగారు. అన్నయ్య ఈ పెన్ను ఇవ్వనన్నాడు. ఆ మాటకి మా నాన్న బాగా హర్ట్ అయ్యారు. కానీ మా అన్నయ్య మనసు చాలా మంచి మనసు కదా. వెంటనే వెళ్ళి ఒక 4 పెన్నులు తీసుకొచ్చిచ్చాడు. అవును, అసలు ఆ పెన్ ఎందుకు తెచ్చానో తెలుసా? తాతయ్య గారి ఫోటోలో ఈ పెన్ చూసా. అందుకే ఆ రోజు ఈ పెన్లు కొన్నాను. సుందరి కూడా తాతయ్య లాంటి పెన్నే వాడాలని ఈ పెన్ ఇస్తున్నా. తొందరగా ఫస్ట్ సంతకం ఈ పెన్తో పెట్టేసి. మేడం, ఆ 20 crores ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం అడ్వాన్స్ క్యాష్ 50 lakhs ఈ బ్యాగ్లో ఉన్నాయి మేడం. దానికి సంబంధించిన ఫైల్స్, రిసిప్ట్స్ అవి. సరే, మీరు వెళ్ళి ఆ క్యాష్ని మన కంపెనీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయండి. సరే మేడం. సుందరి, ఇంకా నేను చాలా పనులు చూడాలి. ఐఎమ్ వెరీ బిజీ. అన్నయ్య, అన్నయ్య, అక్కడే పెట్టేశాను. అది కదన్నయ్య, ఇప్పుడు నీ దగ్గరున్న అసలైన పెన్ ఎక్కడుంది? అరే పని, నిజంగా ఆ పెన్ నా దగ్గర ఉంటే ఇప్పుడు సుందరికి ఆ పెన్నే ఇచ్చి సంతకం చేయమనేవాడిని కదా. అది ఎక్కడుందో నాకు గుర్తులేదు. అమ్మయ్య, ఆ పెన్ను ఎవరికి దొరకలేదు. ఇప్పుడు ఆ పెన్ను విషయంలో టెన్షన్ లేదు. ఏంటి వదిన గారు, నాతో ఛాలెంజ్ చేసి 8 సీటు గెలిచారు. మొత్తానికి అనుకున్న సాధించారు.